హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనం డాకు మహారాజ్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. నటినట్లు నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా. సంగీతం ఎస్ తమన్. ఛాయాగ్రహం విజయ్ కార్తిక్. కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప. నిరంజన్ దేవరమన్. దర్శకత్వం బాబీ కొల్లి. నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య. బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ పిక్చర్స్. నిర్మాణ శ్రీకర స్టూడియోస్. ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్. తెలుగు మనుషులతో జంతువులు, చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్. ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రౌతేలా పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు ఫీల్ గుడ్ మూవీలా సక్సెస్ అయ్యిందని, ఆ మూవీ చూడవచ్చని చెప్పవచ్చు. బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా. సంగీతం ఎస్ తమన్. ఛాయాగ్రహం విజయ్ కార్తిక్. కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప. నిరంజన్ దేవరమన్. దర్శకత్వం బాబీ కొల్లి. నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య. బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ పిక్చర్స్. నిర్మాణ శ్రీకర స్టూడియోస్. ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్. తెలుగు మనుషులతో జంతువులు, చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్. ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రౌతేలా పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా
స్విఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఈశ్వరీ రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్, లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రౌతేలా పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా స్విఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఈశ్వరీ రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్, లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రౌతేలా పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా
రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సేఫ్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డ్యూయల్ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రౌతేలా పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సేఫ్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డ్యూయల్ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రౌతేలా పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో
వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకొనడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డ్యూయల్ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ORS లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రౌతేలా పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నలకు సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకొనడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డ్యూయల్ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ORS లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రౌతేలా పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు?
బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కాదు. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకొనడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్. తమన్, ఛాయాగ్రహణం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ORS, లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? SI ఈశ్వర రౌతేలా పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కాదు. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకొనడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్. తమన్, ఛాయాగ్రహణం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ORS, లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? SI ఈశ్వర రౌతేలా పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం.
త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు, బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహణం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ORS లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్. ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు, ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు, వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు, నానాజీ ఎవరు, ఇంజనీర్ సీతారాం, నందమూరి బాలకృష్ణ ఎవరు, ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు, బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు, డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి, ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి, కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి, SI ఈశ్వర రౌతేలా పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు, బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహణం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ORS లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్. ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు, ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు, వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు, నానాజీ ఎవరు, ఇంజనీర్ సీతారాం, నందమూరి బాలకృష్ణ ఎవరు, ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు, బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు, డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి, ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి, కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి, SI
ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కోట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు, బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు, ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు, వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు, నానాజీ ఎవరు, ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు, ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు, బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు, డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి, ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి, కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి, ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కోట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు, బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు, ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు, వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు, నానాజీ ఎవరు, ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు, ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు, బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు, డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి, ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి, కావేరి,
ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్, లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్, లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో
నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు, అరాచకాలు కోట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో రెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశి, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్, లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్. ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం, నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు, అరాచకాలు కోట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో రెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశి, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్, లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్. ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం, నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు?
బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కోట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేల, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం, నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కోట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేల, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం, నందమూరి బాలకృష్ణ ఎవరు?
ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కోట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సెఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ORS లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు ఆచారకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం, నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కోట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సెఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ORS లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు ఆచారకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు?
ఇంజనీర్ సీతారాం, నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు, అరాచకాలు కోట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో రెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం, నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు, అరాచకాలు కోట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో రెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు
నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు, అరాచకాలు కూట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సెఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్. ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతారు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు, అరాచకాలు కూట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సెఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్. ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతారు.
ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేల, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు ఆచారకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేల, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు ఆచారకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది.
ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్, లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్, లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ
బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సెఫ్ట్గా కమర్షియల్ హంగామాతో రెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ORS లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు ఆచారకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సెఫ్ట్గా కమర్షియల్ హంగామాతో రెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ORS లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు
రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతారు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం, నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేల, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతారు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం, నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేల, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు
మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ, రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయిన నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకొనడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ORS, లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ, రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయిన నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకొనడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప, నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ORS, లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025.
మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం, నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కోట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ORS లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్, తెలుగు మనుషులతో జంతువులు చర్మం, వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం, నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కోట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్,
ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్ అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు, ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు, వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు, నానాజీ ఎవరు, ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు, ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు, బలవంత్ సింగ్ ఠాకూర్ బాబీ డియోల్ ఎవరు, డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి, ఈ కథలో నందిని శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి, కావేరి ప్రజ్ఞా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి, ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు, బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సేఫ్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్ అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు, ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు, వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు, నానాజీ ఎవరు, ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు, ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు, బలవంత్ సింగ్ ఠాకూర్ బాబీ డియోల్ ఎవరు, డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి, ఈ కథలో నందిని శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి, కావేరి ప్రజ్ఞా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి, ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు, బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సేఫ్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్,
నిర్మాణ శ్రీకర స్టూడియోస్. ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం వేణుదంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్ అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్. ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం వేణుదంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్ అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామా తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య,
బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ పిక్చర్స్. నిర్మాణ శ్రీకర స్టూడియోస్. ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్ అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్ బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి ప్రజ్ఞా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య. బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ పిక్చర్స్. నిర్మాణ శ్రీకర స్టూడియోస్. ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్ అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్ బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి ప్రజ్ఞా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో తెరకెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్,
దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు, ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు, వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు, నానాజీ ఎవరు, ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు, ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు, బలవంత్ సింగ్ ఠాకూర్ బాబీ డియోల్ ఎవరు, డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి, ఈ కథలో నందిని శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి, కావేరి ప్రజ్ఞా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి, ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు, బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో రెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి, కృప నిరంజన్ దేవరమన్, దర్శకత్వం బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ పిక్చర్స్, నిర్మాణ శ్రీకర స్టూడియోస్, ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్, రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ నందమూరి బాలకృష్ణ కాపాడతాడు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు, ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు, వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు, నానాజీ ఎవరు, ఇంజనీర్ సీతారాం నందమూరి బాలకృష్ణ ఎవరు, ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు, బలవంత్ సింగ్ ఠాకూర్ బాబీ డియోల్ ఎవరు, డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి, ఈ కథలో నందిని శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి, కావేరి ప్రజ్ఞా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి, ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కూడా డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు, బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొని కొన్ని కథలే పాత్రలే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకునడం కథ బాగుంది. తెలుగు సినిమా హిట్ పర్ఫార్మెన్స్ ఆధారపడకుండా సాఫ్ట్గా కమర్షియల్ హంగామాతో రెక్కించాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా నానాజీ సీతారాం క్యారెక్టరైజేషన్లో బలంగా రాసుకున్నాడు. బాబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథ గట్టిగా భావోద్వేగాలు దాటించాడు. సంక్రాంతికి ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఈశ్వరి రౌతేలా, సంగీతం ఎస్ తమన్, ఛాయాగ్రహం విజయ్ కార్తిక్, కళా దర్శకుడు అవినాష్ కొల్లి,
కృప, నిరంజన్ దేవరమన్ దర్శకత్వం, బాబీ కొల్లి, నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య. బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్. నిర్మాణ శ్రీకర స్టూడియోస్. ఓఆర్ఎస్ లక్ష్మీ వేణుగోపాల్. రిలీజ్ డేట్ 12/1/2025. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ తెలుగు మనుషులతో జంతువులు చర్మం వేణు దంతాలు స్మగ్లింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయకుడు రవికిషన్, అతని తమ్ముడు మనోహరన్ నాయుడు అరాచకాలు చేసుకుంటూ బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, నందమూరి బాలకృష్ణ కాపాడతారు. ఆ తర్వాత అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? వైష్ణవి నానాజీ ఎందుకు కాపాడాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం, నందమూరి బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరి మధ్యలో ఎవరు డాకు మహారాజ్ మారారు? బలవంత్ సింగ్ ఠాకూర్, బాబీ డియోల్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి, ప్రగ్యా జైస్వాల్తో నానాజీ సంబంధం ఏమిటి? ఎస్ఐ ఈశ్వర రాటేల పాత్ర ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. త్రిమూర్తుల నాయకుడు అరాచకాలు కోట డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నల సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ.